హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. ఈరోజు అయితే హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా ఈజీ ప్రాసెస్తో అందరికీ వీలయ్యేలాగా చూపిస్తానండి. ఏమేం కావాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి విత్ మెజర్మెంట్స్తో సహా చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు కూడా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే నేను షాంపూ ప్రిపేర్ చేసుకోవడానికి ఐటమ్స్ ఏమేమి కావాలో చెప్తానండి. మెంతులు 100 గ్రామ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు 100 గ్రామ్స్, శీకాకాయ 250 గ్రామ్స్, సోప్ నట్స్ అంటే కుంకుడుకాయలండి 500 గ్రామ్స్ తీసుకోవాలండి. ఇప్పుడు షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్ మొత్తం మీకు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం తీసుకున్న మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్, సోప్ నట్స్, శీకాకాయ ఇవన్నీ కూడా నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. మనం నెక్స్ట్ డే మార్నింగ్ బాగా నాని ఇలా ఉన్నాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలి అంటే మనం ఒక్కొక్కటిగా మిక్సీ చేసుకోవాలి. ఉడకబెట్టైనా మిక్సీ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇలా అయినా మిక్సీ చేసుకోవచ్చు అండి. నేనైతే ఒక్కొక్కటిగా ఉడకపెట్టకుండానే మిక్సీ చేసేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. కుంకుడుకాయలు, మెంతులు, శీకాకాయ, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా. ఎంత టైం వరకు బాయిల్ చేయాలంటే మనకి దోశ ప్యాటర్న్ టైప్లో వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. లేదు మాకు తెలియట్లేదు అనుకుంటే కనుక ఒక ½ అవర్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా చిక్కగా వచ్చింది కదా, కొంచెం ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, లేకపోతే మనం ఇందులో ఫ్లాక్స్ సీడ్స్, నెక్స్ట్ ఫెనుగ్రీక్ సీడ్స్ యూజ్ చేసాం కదా, దానివల్ల జెల్ ఫామ్లో వస్తుంది. కాబట్టి చల్లారిన తర్వాత మనకి స్ట్రైన్ అవ్వదన్నమాట. అందుకని నేను వేడిగా ఉన్నప్పుడే స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఓపిక్గా అయితే మొత్తం స్ట్రైన్ అయితే చేసుకోండి. మనం హోమ్ మేడ్ షాంపూ యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి.
డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ ఫ్రీజీగా ఉన్నా, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఇంకా స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, చాలామందికి హెయిర్ చిట్లిపోతూ ఉంటుంది కదండి, ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుందన్నమాట మనం హోమ్మేడ్ షాంపూ యూజ్ చేయడం వల్ల. సో చూస్తున్నారు కదా, దోశ బ్యాటర్లో వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇది ఎన్ని మంత్స్ ఉంటుంది అని ఏం లేదు, 6 months వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఉంటుంది, ఏం ప్రాబ్లం అయితే ఏమీ లేదు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇంకా మిగిలిపోయి ఉంటుంది కదండి వేస్టేజ్ అంతా, అదంతా ఏం చేశారు మీరు అని చెప్పేసి అడగచ్చు చాలామంది. దాన్ని అయితే నేను మళ్ళీ రీబాయిల్ చేశానండి. కానీ మనకి ఫస్ట్ వచ్చినంత చిక్కగా అయితే రాలేదు, పల్చగా వచ్చిందనమాట. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీరు కావాలంటే రీబాయిలింగ్ చేసుకోవచ్చండి, లేకపోతే లేదు. సో వీడియో మొత్తం చూసారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఇంకా ఉంటే కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. నాకైతే 2 bottles వచ్చిందండి షాంపూ అనేది. నేను మీకు హెయిర్ వాష్ చేసుకొని కూడా చూపిస్తానండి. నా హెయిర్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేయండి. నేనైతే హెయిర్ వాష్ చేస్తానండి. ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ చూడండి, చాలా బాగుంది, స్మూత్గా ఉంది. ఇందులో ఫ్లాక్ సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్ యూజ్ చేసాం కదా, చాలా చాలా స్మూత్గా ఉందన్నమాట. నేను కోమ్ కూడా చేయలేదు, లైవ్లో మీ ముందే చూపిస్తున్నాను చూడండి, ఫింగర్స్తో అంటున్నాను. నా హెయిర్ కూడా ఇంకా ఆరలేదండి, వెట్గానే ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను, చూసేయండి. వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.